క్రికెట్. ఈ ఆటకు డై హార్ట్ అభిమానులు ఎక్కువ. క్రికెట్ అభిమానుల్లో ఒకప్పుడు బెస్ట్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకొని అంతే వేగంగా టీంకు దూరమైన వారిలో అందరికీ గుర్తుండే వ్యక్తి వినోద్ కాంబ్లీ. సచిన్ టెండూల్కర్తో కలిసి అంతర్జాతీయ క్రికెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ లెజెండరీ బ్యాట్స్మెన్ చిన్న వయసులోనే నేషనల్ టీంలో సెన్సేషన్గా మారాడు. కానీ ఆ తర్వాత గాయాలు, వ్యక్తిగత సమస్యల కారణంగా ఫామ్ కోల్పోయి క్రికెట్కు దూరమయ్యాడు. అసలు వినోద్ కాంబ్లీ కెరియర్ అర్ధాంతరంగా ఎందుకు ముగిసింది? కాంబ్లీ డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణమేంటి? ఇప్పుడు అతన్ని చూసి ఫ్యాన్స్ ఎందుకు షాక్ అవుతున్నారు? కాంబ్లీకి అండగా నిలబడ్డ ఆ మాజీ క్రికెటర్ ఎవరు? వాజ్ ది స్టోరీ. సచిన్ టెండూల్కర్తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన క్రికెటర్ వినోద్ కాంబ్లీ. టాలెంట్ ఉన్నా వచ్చిన స్టార్డమ్ సరిగ్గా వాడుకోలేక వ్యసనాలు, విలాసాలకు బానిసై కెరీర్ను అర్ధాంతరంగా ముగించాడు వినోద్ కాంబ్లీ. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వినోద్ కాంబ్లీ ప్రస్తుతం సరిగ్గా తన కాళ్ల మీద తాను నిలబడడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా వినోద్ కాంబ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వినోద్ కాంబ్లీ సరిగ్గా నిలబడలేక పక్కనే ఉన్న బైక్ ని ఆసరాగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తుల సాయంతో అతి కష్టం మీద నడుచుకుంటూ లోపలికి వెళ్లాడు. తీవ్రమైన మద్యానికి బానిసైన వినోద్ కాంబ్లీ 2013లో కార్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో హార్ట్అటాక్ కి గురయ్యాడు. ఆ సమయంలో అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారి వినోద్ కాంబ్లీని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్పుడు ఆయనకి హార్ట్ సర్జరీ జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా తయారైనట్టుగా తెలుస్తుంది. వినోద్ కాంబ్లీకి అనారోగ్య సమస్యలు కొత్తేమీ కాదు. 2012లో కాంబ్లీ యాంజియోప్లాస్టిక్ చేయించుకున్నాడు. కొన్ని రోజులు కాంబ్లీ డిప్రెషన్లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని వినోద్ కాంబ్లీ ఒకసారి బహిరంగంగానే చెప్పాడు. కెరీర్ ఫెయిల్యూర్ తదితర కారణాలతో తీవ్ర డిప్రెషన్కు వెళ్లాడు. దీంతో వినోద్ కాంబ్లీ మద్యానికి బానిసైనట్లు తెలుస్తుంది. తాగుడు మానేయాలని చాలాసార్లు ప్రయత్నించాడని, అందుకోసం డి అడిక్షన్ సెంటర్ నుంచి కాంబ్లీ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. ఇటీవల ముంబైలో దివంగత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో క్రికెట్ లెజెండ్స్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంకు హాజరైన వినోద్ కాంబ్లీ కనీసం నడవలేని స్థితిలో కనిపించాడు. దీంతో అతడికి ఏమైందని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ కూడా హాజరయ్యాడు. అయితే కాంబ్లీ టెండూల్కర్ చేతిని పట్టుకొని వదలకుండా అలాగే మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈవెంట్లో కాంబ్లీ స్పీచ్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడ్డట్లు అనిపించింది. ఈ నేపథ్యంలో 1983 వరల్డ్ కప్ విన్నింగ్స్ టీమ్ మెంబర్స్ అందరం అతనికి సహాయం చేస్తామని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పాడు. అంతకుముందు దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ కూడా కాంబ్లీకి సహాయం చేస్తానని చెప్పాడు. అయితే కాంబ్లీ తనకు తాను సపోర్ట్ చేసుకోగలనని కపిల్ చెప్పినట్లు అప్పటి టీం మెంబర్ బల్విందర్ సింగ్ సంధు వెల్లడించారు.
కామ్లీ రీహాబిలిటేషన్ కు వెళ్లాలనుకుంటే ఆర్థికంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కపిల్ నాకు స్పష్టంగా చెప్పాడు. ట్రీట్మెంట్ ఎంతకాలం కొనసాగుతుందనే దానితో సంబంధం లేకుండా మేము బిల్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని సంధు వివరించారు.